హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే వంకాయ కూర ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రెడ్డిష్గా, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం మనం. నేనైతే పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ కోసాను, 2 పచ్చిమిరపకాయలు కోసినాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిరపకాయలు బాగా 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. వంకాయలు కూడా అరకిలో వంకాయలను బాగా 2 సార్లు కడుక్కొని ఒక కడాయిలో ఉప్పేసి దాన్ని చిన్న చిన్నగా కోసి అందులో పెట్టి పక్కకు పెట్టుకున్నాను. వంకాయలు అయితే ఎందుకంటే నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. మనం కోసి పక్కకు పెడితే నల్లగా అవుతాయి అని నేను ఉప్పు నీళ్ళల్లో వేస్తే మంచిగా వైట్గా అట్లాగే ఉంటాయి, టేస్ట్ కూడా మారిపోదండి. నేనైతే పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను. మా ఆయన కూర ఉందామని వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నాను, మా ఆయన వండుతున్నాడు ఫ్రెండ్స్. నేనైతే అన్నీ కోసిద్దామని అన్ని ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు, చిన్న ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కోసినాను. మా వారి ఇలా ఉండదామని నాకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నేను కరువు పని పోయి ఇప్పుడే వచ్చినాము. అన్నం అయితే వండలేదు, చెన్నూరు పోయినని చెప్పాను కదా, అట్నే చెన్నూరు పోయి వచ్చి డైరెక్ట్ ఇక కరువు పని పోయినాను ఫ్రెండ్స్. అన్నం వండలేదు, కూర వండలేదు, ఆకలి బాగా అవుతుందని ఇక మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తుండ్రు నాకైతే. మీ ఇంట్లో మీ వారు హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్? నాకైతే వాళ్ళైతే చేస్తున్నాడండి కూర కూడా సూపర్గా ఉంటాడండి. చికెన్ మటను ఏదైనా కూరగాయలు కూడా ఫ్రై అయితే బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తారు. కానీ ఆయన ఇక ఇంట్రెస్ట్ ఉంటే మస్తు వండుతాడు కూరలు అయితే. ఇక ఎప్పుడు వండాడు ఫ్రెండ్స్. ఇక అయితే ఉందామని రెడీగానే గ్యాస్ కట్టుకు అయితే పోయిండు, ఆయన వండుతాడు. నేనైతే ఇక అన్నీ కోసి పెట్టాలి కదా, కోసి అయితే పెడుతున్నాను. నేనైతే గిన్నె అయితే పొయ్యి మీద పెట్టిండు, గ్యాస్ అయితే ఆన్ చేసిండండి. ఆన్ చేసి నేను వండుతా ఇక ఏమైనా పని చేసుకుంటే నేనైతే పాషులుకిన అన్నీ చేశారు. ఇక మా ఆయన పొయ్యి మీద వేస్తుండు. ఈ వీడియో నేనే అక్కడ పెట్టిన ఫ్రెండ్స్. 2 పావులు పోసినట్టుండు ఫ్రెండ్స్. ఆయన ఎంత పోసిండు అడుగుదామంటే ఇక నేను చెప్పాను, నువ్వే వాయిస్ ఓవర్ ఇచ్చుకో అన్నాడు. ఇక వండిందా మా ఎక్కువ, ఇక మళ్ళీ గెలికితే వంట కూడా ఉండడని నేను సపరేట్గానే ఉన్నా. వీడియో అయితే పెడదామని సిద్ధంగా ఉన్నాను. ఇంకా వీడియో అయితే పెట్టాను. 2:30 పోసినట్టుండు ఫ్రెండ్స్. 2:30 పోసిండు. కాయినాక ఇక పోపు దినుసులు అయితే వేస్తాడు. ఏమో ఫ్రెండ్స్, ఏ ఊళ్ళ కాలం అవుతుంది, ఎప్పుడు కూర అయితే ఉండడు. ఇప్పుడైతే మంచిగా దగ్గరికి వచ్చి దెబ్బ నేనైతే వంతా అన్నాడు. ఇక వండేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేద్దాం, ఎవరైతే వండుతుంది అయితే నేనైతే ఇక వీడియో పెద్దామని వండుదామని అనుకున్నా. ఇక మంట అయితే పెట్టుకుంటూ పోపు దినుసులు పక్కకు పెట్టేసిండు. ఇక ఉద్దిపప్పు, జీలకర్ర అలా ఆవాలన్నీ కలిపి పెట్టేసిన ఫ్రెండ్స్. ఆల్ మిక్స్ అయితే పెట్టేసినాను. గొంతు కొంచెం పట్టేసినట్టుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక జీలకర్ర పోపు దినుసులు అయితే వేసిన, 4 రకాల పోపు దినుసులు వేసిండు. నూనె బాగా గాలినాక ఉల్లిగడ్డ వేస్తాడు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసి అవి ఎర్రగా గోలాలి. ఎప్పుడైనా ఎర్రగా గోలాలి ఫ్రెండ్స్. పచ్చిగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు ఉల్లిగడ్డలు, ఎందుకో నాకైతే పక్కసక్కస అనిపిస్తుంది. ఉల్లిగడ్డలు అయితే వేసిండని, పచ్చిమిరపకాయలు కూడా వేసిండు. 4 ఉండే పండు వండిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టాను, పండు వండిపోయినాయి. వేస్ట్ చేసిన ఎందుకని అందులో వేసేసినాం. కర్రీస్లలో బాగుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే పాషిళ్ళుకాను, కొన్ని బోళ్ళు ఉంటే తోమాను. ఇక ఆయన పొయ్యి మీద వేస్తుండు కదా అని బయట పనులు అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక ఏది వంకాయలు వేద్దానికి అయితే పిలిచిండు, అయితే వేయడు. ఆయన అయితే ఇక నీళ్ళు అయితే మంచిగా ఉప్పు నీళ్ళు అన్ని అలా ఉప్పు కలిపి పెట్టేసినని చెప్పాను కదా పక్కకు. అవి అయితే బాగా 2 సార్లు విసికాను, నల్లగా వచ్చేసినాయి. నీళ్ళు అయితే పక్కకు వంపేసినాను ఫ్రెండ్స్. ఇంకా కరివేపాకు తెమ్మంటే మాదే చెట్టుది ఫ్రెష్గా ఉంది. కరివేపాకు అయితే తెచ్చి ఇచ్చేసాను. నేనే వేసిన అలా తీసి ఆయన కలబెట్టుకుంటుండు. మీరేం చేస్తారు ఫ్రెండ్స్? ఇంకా ఏం ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా? మా ఆయన అయితే ఇక ఇలా వంట చేస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆకలి అయితే లోపల గోకుతుంది కదా, ఇక మాట్లాడే ఓపిక కూడా లేదు. అన్నం తినముందే వాయిస్ ఓవర్ ఇచ్చేసినాను. అన్నం తినే చూపించలేదు ఫ్రెండ్స్. ఇక పని పోయినా గందరగోళంగా ఉంది ఫేస్ అయితే. ఇక తర్వాత స్నానం చేసి సాయంత్రం వరకు చేస్తా. కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్. ఇలా కరెంటు కూడా లేదు, ఏందో మస్తు ఉబ్బర పోసింది. నిన్న వాన బాగా కొట్టింది, ఉరుములతోటి గాలితోటి బాగా వచ్చింది. ఇసుక పట్టా అని చెప్పాను కదా, కాలు గుంజుడు ఒకనాడు బాగా నొచ్చిందండి. ఒకరోజు పనే కదా, చేతుల కాడ బాగా గట్టిగానే వస్తుంది, చేతులు బాగా వస్తుంది. ఇట్లా అందియడం వల్ల మస్తు నొప్పులు బాగున్నాయి, ఒళ్ళంతా పెయిన్స్ ఉన్నాయండి. ఇక నేను కూడా టైర్డ్ అయినాన్ని అనుకొని వండుతున్నట్టుండు. నేనైతే ఏమనలేదు, ఇక వండని అని సపరేట్గానే ఉన్నా. ఇక కొంచెం పసుపు అయితే వేస్తాడు ఫ్రెండ్స్, బాగా ఎర్రగా గోలినాక పసుపు అయితే కొంచెం 1 స్పూన్ పడుతుంది వేస్తాడు. నేను ఫేస్తో తీద్దాం అనుకున్నా, ఇక బండి మీద ఉండదు ఫ్రెండ్స్, ఏమొద్దు అనుకొని తీయలేదండి. ఇక ఆయన కూడా ఎంకరేజ్ చేయాలి కదా, ఇప్పుడే వేస్తుండు, ఎంకరేజ్ చేస్తుండి ఇక డిస్కరేజ్ చేస్తారు ఎందుకని, ఇక వండేసి ఎట్లయినా ఉండని అని వదిలేసినాను. స్పూన్ మీద పిత్తత్త అయితే వేసినాను. పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. 2 స్పూన్లు వేసిండు. అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటాడు ఫ్రెండ్స్. ఆయన అయితే కర్రీ వంతే అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటాడు, టేస్ట్ బాగుంటుందని. నేనైతే అవి అయితే నీళ్ళలోకి వెళ్ళి దేవైతే వేస్తున్నాను, నేనే వేసినాను. ఆయన కలబెట్టుకుంటుండు. ఉన్న కడిగి అయితే మంచిగా కడుక్కొని అయితే వేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నది,
వంకాయ తింటే మంచిది ఫ్రెండ్స్. కొందరు దుల్ల పెడతారు అంత ఎనర్జీ అనుకుంటారు కానీ కదా. ఏ వంకాయలు వారానికి ఒకసారి తింటే కూడా బాగుంటుంది. వంకాయ టమాటా, వంకాయ పూర్ణం, వంకాయ ఫ్రై ఇలాంటివి వేసుకొని తినండి. అప్పుడప్పుడు తింటే పచ్చిపులుసు కూడా దాంట్లో బాగా చల్లుకుంటుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నాకు ఎక్కువ మా ఆయనకైతే చాలా ఇష్టం అండి వంకాయలు. నాకు అంతగా ఇష్టం ఉండవు. నేను వంకాయలు అండ్ ఆలుగడ్డలు చాలా ఇష్టంగా తింటాడు. వండడం కూడా నేను వండుతాను, ఆయన ఇష్టంగానే వండుతాడు అప్పుడప్పుడు. ఏది మన మునక్కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మునక్కాయ టమాటా కూడా బాగా వండుతాడండి ఆయన. ఆ 3 ఖచ్చితంగా వండుతాడు. వండని చెప్తే అంత టైం ఉంటే వండుతాడండి. ఇక నేను కూడా ఇబ్బంది పెట్టా, ఆయన ఇష్టం అని నేను సపరేట్గానే ఉంటాను. ఇక నేనే వండుతాను. నాకు కూడా కూరస్ బాగానే వండుతా, ఫేమస్ నేనైతే కూరలలో బాగా వండుతా ఫ్రెండ్స్. పచ్చళ్ళైనా, కూరలైనా, చేపల పులుసు అయినా, చేపల పచ్చడి అయినా, చికెన్ పచ్చడి అయినా, మటన్ పచ్చడి అయినా చాలా బాగా చేస్తా. దాంట్లో అయితే తగ్గేదే లేదు ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసిన. నువ్వు కారం ఎంత వేస్తావో వేయి అంటే నేనే వేసిన ఫ్రెండ్స్ కారం అయితే. ఇక నాకు తెలియదు కదా కారం ఎక్కువ వేస్తాడని. నేనైతే కారం 2.5 వేసిన. నేను లేకపోతే కూరలు అన్నీ ఆయనే వండుకుంటాడండి. మంచిగా వండుకుంటాడు కానీ ఉప్పు కారం తక్కువ వేసుకుంటాడు. మనం మోతాదు తెలియదు, ఇంకా కారం ఉప్పు కారం మోతాదు తెలియదు, ఎక్కువ తక్కువ వేస్తాడు అంతే. నేనే కారం వేసినాను, కొంచెం ఉప్పు అయితే తగినంత 1 స్పూన్ అయితే వేసినట్టున్నా ఫ్రెండ్స్. అది మిస్ అయిందో మరి ముందు వస్తుందో తెలియదు. 1 స్పూన్ అయితే వేసిన. దాంట్లో కూడా వేసిన కాకుండా ఉంటుందని. ఇంకా కొంచెం దగ్గర పడ్డది, మగ్గిపోతుంది, దగ్గరికి అయితే అయింది ఫ్రెండ్స్. నూనె పైకి పేరుకోనాలి. ఏదైనా మనం మూత పెట్టగానే పైకి నూనె పేరుకోనాలి. పైకి పేరుకుంటేనే కన్ఫర్మ్ అయినట్టు, కర్రీ అయితే కంప్లీట్ అయినట్టు. మంచిగా గలబెట్టుకోవాలి, అడుగు మాడిపోకుండా. మీడియం మంట అయితే పెట్టినాను. మంచిగా మళ్ళీ ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మన కూర అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. రోటీలోకి, చపాతీలోకి అన్నిటికీ చాలా బాగుంటాయి. చూడడానికి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే వంట అయితే అయిపోయింది. ఇక కాళ్ళు కట్టుకొచ్చుకుందని బయటికి పోయిండు. మళ్ళీ ఆయన వచ్చి చూసిండు, అయిపోయింది కదా వంట అయితే అని అనుకుండు. ఇక మళ్ళీ ఒకసారి అయితే తీసి కలబెట్టిండు ఫ్రెండ్స్. లాస్ట్కి మసాలా వేసి కంప్లీట్ అయింది మన కూర రెడీ. నచ్చినట్టయితే ఒక్క లైక్.